మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుండి 16, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20 నుండి 21 వరకు, యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 30వ వచనం వరకు. త్రియేక దేవుని నామములో అందరికీ క్రీస్తు ప్రత్యక్షత దినముల శుభములు తెలియచేయచ్చు ఉంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి వెంటనే తండ్రి యొద్దకు ఆరోహణం అవ్వకుండా కొన్ని దినములు భూమి మీద తన ప్రత్యక్షతను శిష్యులకు, అనేక మంది విశ్వాసులకు కనబరిచి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇలాంటి ప్రత్యక్షత దినములలో మనం ఉంటూ ఉండగా క్రీస్తు గొప్పవాడు, యేసు మెస్సయ్య అని ఆయనే స్వయంగా తన ప్రత్యక్షతను కనబరుచుచు జరుపుతున్న ఈ కాలము మనందరికీ క్రీస్తు సంఘానికి ఆవిర్భావము, అలాంటి ఉన్నతమైన సమయము అని మనము గమనించి, మనకిది ఆశీర్వాదమని ఎంచి మనము క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించేటువంటి వారముగా, ఆయన సాక్షులుగా ఉండే కాలాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 3 పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము యేసు గొప్ప కాపరి. గొప్ప కాపరి మన యేసు. గొప్ప కాపరి మన యేసు. ప్రియులారా, మన యేసు ప్రభుల వారు ఆయన ఏ విధముగా సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, ఏ విధంగా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే అంశము ఆయన అక్షర సత్యంగా నెరవేర్చాడో నేడు పాఠ్యభాగాల ద్వారా మనము నేర్చుకోవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసు ప్రభుల వారు ఒక మంచి కాపరిగా, గొప్ప కాపరిగా మన కొరకు ఆయన ఏమి చేశాడో 3 పాఠ్యభాగాలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. మొదటిగా, ఆయనే మనలను వెదికే కాపరి. ఆయన ఎందుకు గొప్ప కాపరిగా ఉన్నాడు? ఎందుకని ఆయన గొప్ప కాపరి అయ్యాడు, ప్రధాన కాపరి అయ్యాడు, మంచి కాపరి అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయనకున్న అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైన లక్షణం, తన గొర్రెలను వెదకి రక్షించి నడిపించేవాడు. అందుకే ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి అయ్యాడు. ఈరోజు అంశము గొప్ప కాపరి మన యేసు. ఎందుకు అనంటే, ఆయన వెదికేవాడు, నశించిన దానిని వెదికి రక్షించేవాడు, సీకింగ్ షెపర్డ్. పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11 నుండి 16 వరకు ఎన్నో విషయాలను మనము అక్కడ ధ్యానం చేయొచ్చు. అయితే మీరు గమనించాలి, యేసు ప్రభుల వారు తండ్రి ఇద్దరు ఏకమై ఉన్నారని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. వారిద్దరూ ఏకమై ఉన్నారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ప్రభువే స్పష్టమైనటువంటి వివరణ ఆయన ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఏకత్వం కలిగినటువంటి సందర్భంలో ప్రభువు గొప్ప కాపరిగా ఎందుకు ఎంచబడ్డాడు అనంటే, తన ప్రజల కొరకు, తన గొర్రెల కొరకు ఆయన వెదకటం అనేది మనకి కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనములో అక్కడ వాక్యము ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. మీరు గమనించితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నాకు నేనే వెదకి కనుగొందును. ప్రియులారా, ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఆయన వెదికేవాడు, సీకింగ్ షెపర్డ్. వెదకడం అని అంటే
ఏదో మామూలుగా వెతకటం కాదు. వెతకటం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే కనుగొనటం, కనుగొనటం. అంటే పైపైన అది ఏదో మనము అలా అలా వెదికేయడం కాదు. అది దొరికే వరకు అత్యాసక్తితో అంటే కనుగొనడం అనంటే, మనం ఒక వస్తువుని పోగొట్టుకున్నప్పుడు లేతే ఎక్కడైనా పెట్టి మరిచిపోయినప్పుడు, అది దొరికే వరకు వెతుకుతాం చూసారా? అలా దానినే కనుగొనడం అంటారు. వెదికి నేను కనుగొందును అన్నాడు. అంటే సీకింగ్ షెపర్డ్‌గా ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైతే నశించిపోతున్నారో అలాంటి వారిని కనుగొనేవానిగా ఉంటూ, అంతేకాదు వారిని కనుగొనడం, చేయటము అనే విషయాల్లోనికి మనం వెళ్తున్నప్పుడు, చీకటి గల మబ్బు దినములను ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుండి వారిని ఏం చేస్తారంటే, నేను వాటిని తప్పించి వెదికాడు. అంటే కనుగొన్నాడు. అయి కనిపెట్టిన తర్వాత ఏ స్థితిలో నుండైతే వారు పడిపోయారో, ఆ స్థితిలోకి వెళ్ళకుండా అక్కడి నుండి వారిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. అది రెండవది. మూడవదిగా తప్పించినటువంటి ఆయన 13వ వచనంలో అంటున్నాడు, తోడుకొని వచ్చి అంటే చెదిరిపోయినటువంటి వారు ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయారో వారిని ఏం చేస్తారంటే తోడుకొని ఆయా జనములలో నుండి వారిని తోడుకొని వస్తారు. 13వ వచనంలోనే ఆయన చెప్తున్నాడు, తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి, సమకూర్చటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే వెదకడము అనంటే ఏదో మామూలుగా వెదికి వదిలేయడం గాదు. వారిని కనుగొంటాడు. వాడిని తప్పిస్తాడు. అంతేకాదు తోడుకొని వస్తాడు. అంతే మనం ముందుకు చదువుతున్నాము. వాటిని సమకూర్చేవాడు. వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి అంటే అందరినీ ఐక్యపరచి ఒక సమూహంగా చేసి తోడుకొని వచ్చి అది ఎక్కడ వరకంటే వారు స్వదేశానికి అంటే వారి స్వస్థలానికి దేవుడు మంచి కాపరిగా లేకపోతే గొప్ప కాపరిగా ఉండేటువంటి ఆయన మనలను తీసుకొని వస్తాడు. అంతేకాదు తీసుకొని వచ్చినటువంటి ఆయన మనలను మేపేవానిగా ఉంటున్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. మేపడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మేపేటువంటిది ఎలా ఉంటుందంటే 14వ వచనంలో మంచి మేతను నేను వారికి పెడతాను. నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపెదను. ఇది చాలా ప్రాముఖ్యం. ఎనిమిదవదిగా మేపినటువంటి ఆయన చెప్తున్నాడు, పరుండబెట్టెదను అంటున్నాడు. నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. అంటే వారికి చక్కటి అలసట లేకుండా విశ్రాంతినిస్తాను, సమాధానాన్నిస్తాను, వారికున్న కష్టాలను, బాధలను నేను తొలగిస్తాను. ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానము. అంతేకాదు ప్రభు అంటున్నాడు, మరలా అక్కడ ఎవరైతే తప్పిపోతూ ఉన్నారో 16వ వచనంలో, తప్పిపోయిన దాన్ని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చెదను. మరలా తోలుకొని వచ్చేటువంటి లక్షణం. అంటే సంఘమును వదిలి వెళ్ళిపోయిన వారు, లేతే పాడైపోయిన వారు, రక్షణ నుంచి బయటికి వెళ్ళిన వారిని మరలా మనం తోడుకొని రావాలి. అంతేకాదు ఆయన అంటున్నాడు 10వదిగా గాయములు కడతాడు. అంటే వెళ్ళిపోయిన వారికి గాయాలు కలుగుతాయి. అలాంటి వారిని గాయాలు కట్టేవానిగానే ఉంటాను తప్ప గాయపరిచేవానిగా నేను ఉండను. చాలా సార్లు మనలో చాలా మంది చేసే ఒక పొరపాటు ఏంటంటే పాపములో పట్టబడిన వారిని చూసి ఎగతాళి చేస్తారు. వారిని మరింత ఆ పాపంలోనికి వెళ్ళిపోయేలాగా వారిని అణగదొక్కేస్తా ఉంటారు. అట్లా చేయకూడదు. యేసు ప్రభుల వారు పాపములో పట్టబడిన స్త్రీ విషయంలో అందరూ గాయపరిచారు. అందరూ చంపాలనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఆమె మారాలి అనుకున్నాడు. ఆ ఆత్మ బ్రతకాలి అని అనుకున్నాడు. మనం మనిషిని చంపకూడదు కానీ పాపాన్ని చంపాలి. మనిషిని పోవాలనుకోకూడదు కానీ మనిషి మారిపోవాలి అని అనుకోవాలి. ఈ రోజున పాపాన్ని ద్వేషించే దేవుని యొక్క వారసులుగా మనము పాపాన్ని మాత్రమే ద్వేషించాలి తప్ప మనిషిని కాదు. ఒక మనిషి ఆయా కారణాల వల్ల ఆయా పనులు చేయాల్సొస్తుంది. ఆ పాపములో ఇరుక్కుపోయినటువంటి, కూరుకుపోయినటువంటి మనుషులను మరలా తోడుకొని రావాలి. వారికి అప్పటికే పాపం వలన వచ్చిన గాయములను కట్టేవారిగా ఉండాలి. తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నారు గానీ వారిని నిందించలేదు, అవమానపరచలేదు, మరింత కృంగదీయలేదు. పాత వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు ఇచ్చారు. వారికి స్నానం చేయించాడు. అతని ఒంటి మీద ఉన్న ప్రతి గాయమును, మనసుకు తగిలిన ప్రతి గాయాన్ని మాన్పి అతని కొరకు సంతోషముగా ఒక
ఒక విందును చేశాడు. ప్రియులారా, మరలా తోడుకొని రావడము, గాయాలు కట్టడం అంటే ఇదే. అలా చేసి నేను నీకు తోడే ఉన్నానని బలాన్ని, ఒక మోరల్ సపోర్ట్‌ని మనం ఇవ్వాలి. అదే అంటున్నాడు 16వ వచనంలోనే మీరు చదివితే కంటిన్యూషన్‌లో, తొలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరుతును. బలపరచాలి. ఆత్మీయంగా బలపరచాలి. వాక్యంతో బలపరచాలి. అంతేగాని వారు తప్పు చేశారని ఇంక నీ జీవితం వేస్ట్, వృధా, ఇంక నువ్వు బ్రతికుండి ఎందుకు అని వారిని ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ వారి మీద మనం ఇవ్వకూడదు. వారిని బలపరిచే వారికి ఉండాలి. పిల్లరా, ప్రభు అంటున్నాడు 12వదిగా, ఒకవేళ ఇన్ని చేసినా, ఈ 11 కార్యాలు చేసినా వారు గర్వాన్ని వీడకపోతే, అనగా ఇక్కడ చాలా పాలిష్డ్‌గా, చాలా బలంగా మాట్లాడుతున్నాడు. అయితే క్రొవ్విన వాటికి అంటున్నాడు. క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని. బలము అంటే ఇక్కడేంటంటే లెక్కలేనితనం. అక్కడ బలపరిచాడు. బలపరిచినప్పుడు బలం వస్తది గదా! మేత పెడితే బలం వస్తది గదా! బలం కలిగిన వాటికి అంటున్నాడు ఏంటనంటే లెక్కలేనితనం. అంటే గర్వంతో నింపబడిన వాడి. క్రొవ్వు అంటే గర్వము. బలము కలిగిందంటే తన మీద తను ఆధారపడేది. నాకేంటి, నేనెంత, నాకు మంచి స్థాయి ఉంది, నాకు ఎవరి లెక్క లేదు, లెక్కలేనితనం అన్నమాట. అది ఇక్కడ చాలా అలంకారప్రాయంగా వాడుతున్నాడు. క్రొవ్విన వాటిని, బలము కలిగిన వాటికి ఆయన అంటున్నాడు, శిక్ష అను మేత పెట్టి లయపరచుదను. ప్రియులారా, 11 రకాలుగా దేవుడు నిన్ను బలపరిచినప్పటికిని, నిన్ను నడిపిస్తున్నప్పటికిని, నువ్వు మాట వినకుండా గర్వంతోనూ, లెక్కలేనితనంతోనూ నువ్వుంటే దేవుడు శిక్ష అనే మేత పెడతాడు. జాగ్రత్త. వెతకడం అంటే అది. పరిపూర్ణంగా వెతకడం అంటే ఇది. మన దేవుడు మనలను వెతికేవాడు, సీకింగ్ షెపర్డ్. రెండవదిగా, ఆయన ఎందుకు గొప్ప కాపరిగా మార్చబడ్డాడు మన యేసు ప్రభువు వారు అనంటే, మొదటిది సీకింగ్ షెపర్డ్ అయితే రెండోది సాక్రిఫిషియల్ షెపర్డ్. మన కొరకు త్యాగము చేసినటువంటి ఒక గొప్ప కాపరి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేనని హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనకు మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు మనలకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆయన రక్తాన్ని బట్టి మాత్రమే, క్రీస్తు రక్తమును బట్టి మనకు రక్షణ జరిగింది. అంటే ఆయన త్యాగము మనల్ని రక్షించింది. సాక్రిఫిషియల్ షెపర్డ్ మన కొరకు త్యాగము, తన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని రక్షించాడు. మనం రక్షించుటకే తన ప్రాణాలను త్యాగం చేశాడు. అందుకే అంటున్నాడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ కలిగింది. ప్రకటన 1:6 అంటున్నాడు, ఆయన రక్తము ద్వారా విడుదల మనల్ని విడుదలను కలిగింపజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో మనం గమనిస్తే విమోచన, ఆయన క్రీస్తు రక్తం వలన విమోచన అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ 10:20లో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి మనం వెళ్ళటానికి ధైర్యం వచ్చింది. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా మనకు ఆ ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొలస్సీ 1:20లో మనకు సంధి జరిగింది, దేవునికి తండ్రికి మనకు మధ్య క్రీస్తు రక్తం వలన సంధి జరిగింది. ఎఫెసీ 1:7లో క్రీస్తు రక్తం వలనే విమోచన జరిగింది. రోమా 5:9లో చెప్తున్నాడు, క్రీస్తు రక్తమును వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గొప్ప కాపరి అనంటే, ఆయన సాక్రిఫిషియల్ షెపర్డ్. తను తాను త్యాగం చేసుకున్నాడు. తన ప్రాణ త్యాగం ద్వారా మనల్ని రక్షించాడు. మనకి రక్షణను అనుగ్రహించాడు. మనం రక్షింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృపా సింహాసనం ఎదుట ధైర్యంగా మనం వెళ్ళగలుగుతున్నాం అంటే క్రీస్తు యొక్క త్యాగం. మూడవదిగా, ఆయన ఎందుకు గొప్ప కాపరి అయ్యాడనంటే, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎటర్నిటీని మనకు అనుగ్రహించే ఒక షెపర్డ్. నిజమే ప్రియులారా, మనకి గొప్ప కాపరి ఉన్నాడు. మనలను
వెదకి రక్షించి నడిపించేవాడు. ఎక్కడికంటే నరకం నుండి తప్పించి నిత్య జీవంలోనికి నడిపించేవాడు. ఇది జరిగిన సంఘటన యోహాను 10:22-30లో మనం చదివితే యేసు ప్రభువారే స్వయంగా చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయన అంటూ ఉన్నాడు, నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని నేనిస్తాను. నిత్య జీవము మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. 10వ అధ్యాయము 28వ వచనంలో మీరు గమనించినప్పుడు యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఆయన నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు, వీటన్నిటిని అనుగ్రహించే ఎటర్నల్ షెపర్డ్. ప్రియులరా, అలాంటి దేవాతి దేవుడు మనకున్నాడు. హనుక్కా పండుగ దినమున ఈ మాటలు ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో మీరు చదివితే, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతుంది. ఏంటి ఆలయ ప్రతిష్ఠ పండుగ అంటే హనుక్కా. క్రీస్తు పూర్వం 167వ సంవత్సరం మత్తతియస్ తన కుమారుడు యోధా మక్కబి ఇద్దరి నాయకత్వంలో ప్యాగన్ వర్షిప్, దేవుని మందిరములో దేవాలయంలో ఆల్తర్ మీద పందిని వధించటం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం, అంత భయానకమైన పరిస్థితుల్లో ఈ మక్కబీ రివోల్ట్ అనేది జరిగింది. వారందరూ దీన్ని ఖండించి ఒక చిన్న సమూహము పెద్ద రోమా సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నటువంటి శుభవేళ. అంతియోకస్ ఫోర్ ఎపిపానస్ అనేటువంటి ఆయన్ని హతమార్చడం, అతని హతమార్పు, అతడు చంపబడిన తర్వాత దేవాలయాన్ని మరలా ప్రతిష్ఠించి దేవాలయాన్ని మరలా పరిశుద్ధపరిచి ఆరాధన జరిపింపజేశాడు. అప్పుడే ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ హనుక్కా అనేది రావడం, 7 దీపాలు కలిగినటువంటి ఒక దీపస్తంభం. దాన్ని మనం ప్రతి మందిరంలో కూడా చూస్తూ ఉంటాం. ఆ పండుగ, హనుక్కా అనబడినటువంటి ఆ పండుగ జరుగుతున్న వేళ, అంటే ఒక చెడు మీద మంచి విజయము సాధించింది. దేవుని ఆలయం కొరకు అందరూ కూడా ఒకటిగా సమిష్టిగా ఐక్యతగా జరిగించినటువంటి సందర్భం. అలాంటి పండుగ వేళ మండపం దగ్గర, సొలొమోను మంటపం దగ్గర యేసు ప్రభువారు ఉంటూ ఉండగా ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నిత్య జీవం అనుగ్రహించేటువంటి యేసు స్వామి, నిత్య జీవము అని అంటే ఏంటంటే అవి నశించవు, ఎప్పటికీ నశించవు. 28వ వచనంలో 10వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, అవి ఎన్నటికీ నశింపవు. అంతేకాదు, రెండవదిగా నిత్య జీవం అంటే ఏంటంటే ఎవరు కూడా ఆ ఆత్మను అపహరింపలేడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29వ వచనంలో చెప్తున్నాడు, తండ్రి కాపుదల ఖచ్చితంగా వానికి ఉంటుంది. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నిత్యజీవం అంటే అది. నిత్యజీవం అంటే నశింపమై ఎవరు అపహరింపలేనివి, తండ్రి కాపుదలలో ఉండేవి. ఇలాంటి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు కాబట్టే ఆయన గొప్ప కాపరి. ఈ నిత్య జీవం పొందుకోవడానికి మనము క్రీస్తును సందేహపడేవారంగా ఉండకూడదు. క్రీస్తును సందేహాలతో ఉన్నటువంటి ఆనాటి యూదులు 10:24లో చూస్తున్నాం. పూర్తిగా నమ్మని యూదులను మనం చూస్తూ ఉన్నాము 10:24-25లో. మాకు తెలియచెప్పు, మాకు చెప్పి తిని కానీ మీరు నమ్మరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మూడవదిగా మీరు గమనిస్తే ఆయనతో ఉండాలి నిత్య జీవం కొరకు 10:26లో ఆయన చెప్తున్న మాటలో మీరు గమనించినప్పుడు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, మీరు నా గొర్రెలలో మీరు చేరిన వారు కారు. ప్రభువు యొక్క గొర్రెలలో, ఆయనలో చేరేవారుగా, ఆయన మందలో చేరేవారుగా, అందులో ఉండేవారుగా, ప్రభువులో ఉండేవారుగా ఉండాలి, ఆయనతో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆశీర్వాదం. తర్వాత అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, గొర్రెలలో అనగా ఐక్యతకు సాదృశ్యం. ఈ రక్షింపబడిన వారితో ఉండాలి, ఐక్యత కలిగి మనం జీవించాలి. అలాంటి ఐక్యతను మనం యేసు ప్రభువారు చూపిస్తున్నారు. నేనును నా తండ్రి
ఐక్యమై ఉన్నాము, మేమిద్దరము ఐక్యమై ఉన్నాము అని ప్రభువే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనము 30వ వచనం చూస్తాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఏకమై ఉన్నాము. మీరు ఆ రక్షింపబడిన గొర్రెలలో చేరిన వారుగా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 261 కీర్తన ఐక్యత గురించి రాస్తూ ఉన్నాడు. అక్కడ సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో ఐక్యతను అనే మాటను ఆ పదాలతో ఒక అద్భుతమైన కీర్తన రాసినటువంటి వ్యక్తి సరెల్ల సమూయేలు సుబ్బయ్య గారు. సామర్లకోటలో 1889లో స్వామి దంపతులకు ఆయన జన్మించారు. 8వ తరగతి వరకు చదువుకుని చదవాలని ఆసక్తి ఉన్న చదివించలేని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇల్లు వదిలి నరసాపురము, ఆ తర్వాత మచిలీపట్నము ఆయా ప్రాంతాలకు ఆయన తిరిగి అక్కడ మిషనరీ స్కూల్స్లో చదువుకుని సిఎంఎస్ అనేటువంటి మిషనరీ సంస్థతో చక్కటి అనుబంధం వారికి కలిగి ఉండడంతో వారి యొక్క సహాయంతో ఆయన హై స్కూల్ విద్య, తదుపరి ఉపాధ్యాయ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఉపాధ్యాయునిగా ఆయన సేవలు అందించారు. 1902 సంవత్సరము కాలం నాటికి సౌభాగ్యము అనేటువంటి తల్లిగారితో ఆయనకు వివాహమైంది. వివాహమైన తర్వాత ఆయనకున్నటువంటి అమితాశక్తి, వారు కొంతకాలము టీచర్గా పనిచేశారు. ఆ 1907లో సౌభాగ్యవతితో వివాహమైంది. వివాహమైన తర్వాత ఆయన పరిచర్యను చేస్తూ ఆయనకు వేదాంత విద్య మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువను బట్టి డోర్నకల్లోని వేదాంత పాఠశాలకు, అనగా ఆంధ్ర యునైటెడ్ వేదాంత కళాశాలకు ఆయన వెళ్ళారు. అక్కడ బిషప్ అజరయ్య గారితో ఆయనకి చక్కటి పరిచయం. అజరయ్య గారు కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఆర్చ్ డీకన్గా ఈయనను సరెల్ల సమూయేలు సుబ్బయ్య గారిని నియమించడం జరిగింది. ఈయన విశేషమైన సేవలు అందించి 55 సంవత్సరాల వయసులో ప్రభునందు నిద్రించారు. ఈయన రచనలో అనేక కీర్తనలు, ఆంధ్రక్రైస్తవ కీర్తనలు 69వ కీర్తన, 258వ కీర్తన, 532వ కీర్తన, 261వ కీర్తన, ఇంకా అనేకమైన కీర్తనలు ఆయన రచించారు. అనేకమైనటువంటి పాటలు, అంటే ఈ పిల్లలకు జోల పాటలు పాడేటువంటి వాటి రచించారు. ఇంకా అనేక రకాలుగా చాలా ప్రాచుర్యం చెందినటువంటిది ఒక పుస్తకం బోధకుని సంచి అనేది ఆయన రచించారు. అందులో కూడా ఆయన 7 అధ్యాయాలు కలిగినటువంటి ఆ పుస్తకంలో మొదటి అధ్యాయము ఐక్యత గురించే ఆయన రాస్తాడు. యేసుక్రీస్తు వలన మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ద్వారానే మనకు అందరూ ఐక్యతలో ముందుకు వెళ్ళాలి అనే మాటను ఆయన సంబోధిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు గమనించండి, ఇలాంటి ఐక్యత మనం ప్రభువులో కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఆ ఐక్యతే మనలను బలపరుస్తుంది. 5వదిగా మనం కలిగి ఉండాలి, ఆ నిత్య జీవంలోనికి మనం ఇచ్చేటువంటి ప్రభువుని పొందుకోవడానికి నా అనే మాట అక్కడ వాడుతున్నాడు. గొర్రెలలో అంటే సంఘ సహవాసములో మనం ఉండాలి. అంటే ప్రభు గొర్రెలతో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యతలో కూడా ఎలాంటి ఐక్యత అంటే సంఘ సహవాసంతో కలిగినటువంటి ఐక్యత. 6వదిగా ఆయన స్వరము వినేవారంగా ఉండాలి. 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును. 27లో నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. అంటే మనము ప్రభువుని ఎరిగే వారంగా ఉండాలి. ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న వారంగా ఉండాలి. ఆయన మనస్సును, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండాలి. అంతేకాదు అవి నన్ను వెంబడించును, క్రీస్తును వెంబడించే వారంగా ఉండాలి. ఇలా ఈ విషయాలన్నీ మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనము నిత్య జీవాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటాం. అట్టి నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభువు మనకున్నాడు అనే విషయాన్ని మరవద్దు. నిత్య జీవము గొప్ప ఆధిక్యత. దాని కొరకే క్రైస్తవ లోకము, ప్రతి విశ్వాసి అది అనుగ్రహించబడాలని, అది పొందుకోవాలని ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియులారా, యేసు గొప్ప కాపరిగా ఉన్నాడు. ఎందుకంటే మనలను వెదకి రక్షించి నడిపించటానికి ఆయన ముందుకొచ్చి తన ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఆయన గొప్ప కాపరి. నిన్ను వెదికి, నిన్ను రక్షించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆయన కాపరత్వంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కాపరత్వంలోనికి నువ్వు రాగలిగితే, ఆయన క్రింద నువ్వు ఉంటే 23వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చివరి వచనములు అంటాడు, ఆయన చెబుతున్న మాటల్లో ఆ కాపరత్వంలో ఎన్నో సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా
నాకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ చివరిగా ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటున్నాడు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అదే నిత్య జీవం. అలాంటి నిత్య జీవాన్ని ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి. వెదకి నువ్వు రక్షించి నడిపించే దేవుడవు. అట్టి గొప్ప కాపరి అయినటువంటి నిమ్ములను మేము తండ్రి సొంత రక్షకునిగా అంగీకరించాము. నీ కాపరత్వంలో ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయమని, నిత్య జీవ వారసులుగా మమ్మలను మా కుటుంబాలను ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.